హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పల్లి పొడి ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో పల్లీలు వేసుకొని వేయించుకోండి. ఈ పల్లీలు సిమ్ మీద వేయించుకోండి. పెద్దగా పెట్టుకుంటే ఏంటంటే మీకు పొట్టు మాడిపోతుంది, లోపల వేగదనమాట. అందుకని సిమ్ మీద పెట్టుకొని ఇలా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర వేసుకొని కూడా వేయించుకోండి. ఇది కూడా బాగా వేగాలండి. చిటపటలాడేలాగా వేయించుకొని దీన్ని కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత దాంట్లో ఎండు కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వీటిని కూడా వేయించుకోండి. ఇది కూడా బాగా వేగాలండి. ఇది కూడా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఎండుమిర్చి ఉంటుంది కదా, వాటిని కూడా వేసి వేయించుకోండి. టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఎండుమిర్చి. తర్వాత దాన్ని కూడా బాగా వేగనివ్వండి, క్రిస్పీ అంతవరకు వేగనివ్వండి, మాడిపోకూడదు అనమాట. ఇలా క్రిస్పీ కావాలి. తర్వాత వాటిని కూడా ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, వాటిని పొట్టు తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఇంకా ఒట్టిమిర్చి వేయించుకున్నాం కదా, అవి వేసుకోండి. తర్వాత దాంట్లో వేయించుకున్న జీలకర్ర ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. ఫస్ట్ ఈ మూడే పట్టుకోండి. తర్వాత తీసుకొని ఇలా బరతగా పట్టుకోండి. తర్వాత ముందుగా వేయించిన ఈ పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోండి. ఇవి ముందే యాడ్ చేసుకోకండి, ఇప్పుడే యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా వస్తుంది. తర్వాత దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ ఒకసారి వేసుకుంటే ఏంటంటే మీకు పేస్ట్లా వస్తుంది అన్నమాట. ఉప్పు కూడా యాడ్ చేసుకోకండి అప్పుడే. తర్వాత ఇలా వచ్చిన పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి. ముందే ఉప్పు యాడ్ చేసుకుంటే ఏంటంటే మొత్తం పేస్ట్లా అవుతుందన్నమాట. ఇలా పొడిలా రావాలంటే చివరిలో ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. తర్వాత టేస్ట్ చూసుకోండి. ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఒక బౌల్లో తీసుకోండి. పొడి ఏంటంటే మీకు ఇడ్లీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ, దేంట్లో అయినా కూడా ఉత్త కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.